జమిలి బిల్లుపై 31 మంది సభ్యులతో జేపీసీని ఏర్పాటు చేసింది కేంద్రం. జేపీసీలో 21 మంది లోక్సభ ఎంపీలు, 10 మంది రాజ్యసభ ఎంపీలు సభ్యులుగా ఉన్నారు. ప్రియాంక గాంధీకి జేపీసీలో చోటు దక్కింది. బీజేపీ ఎంపీ చౌదరి నేతృత్వంలో జేపీసీ ఏర్పాటైంది. ఏపీ ఎంపీలు సీఎం రమేష్, బాలశౌరి, హరీష్ బాలయోగికి జేపీసీలో చోటు దక్కింది. జమిలి ఎన్నికల బిల్లుపై జేపీసీని ప్రకటించింది కేంద్రం. 31 మంది సభ్యులతో జాయింట్ పార్లమెంటరీ కమిటీని స్పీకర్ ఓం బిర్లా ఏర్పాటు చేశారు. బీజేపీ ఎంపీ పీపీ చౌదరి నేతృత్వంలో జేపీసీని ఏర్పాటు చేశారు. జేపీసీలో కాంగ్రెస్ నుంచి ప్రియాంక గాంధీ, మనీష్ తివారీతో పాటు సుఖ్దీప్ భగత్, రణదీప్ సూర్జేవాలా పేర్లను ఖరారు చేశారు. జేపీసీ చైర్మన్ పదవిని బీజేపీ చేపట్టబోతోంది. బీజేపీ నుంచి ఎంపీలు రవిశంకర్ ప్రసాద్, నిశికాంత్ దుబే పేర్లను ప్యానెల్ సభ్యులుగా నిర్ణయించినట్లు తెలుస్తోంది. తొలిసారి ఎంపీగా గెలిచిన ప్రియాంక గాంధీకి జేపీసీలో చోటు దక్కింది. జమిలి ఎన్నికలు రాజ్యాంగ విరుద్ధమంటోన్న ప్రియాంక జేపీసీలో తన వాదనలను ఎలా వినిపించబోతున్నారో వేచి చూడాలి. ఇక మనీష్ తివారీ సీనియర్ కాంగ్రెస్ నేత, ప్రముఖ లాయర్. జేపీసీలో 3 తెలుగెంపీలకు చోటు దక్కింది. సీఎం రమేష్, బాలశౌరి, హరీష్ బాలయోగికి జేపీసీలో చోటు దక్కింది. పీపీ చౌదరి గతంలో మోదీ కేబినెట్లో న్యాయశాఖ సహాయ మంత్రిగా పనిచేశారు. రాజస్థాన్లోని పాలీ నుంచి లోక్సభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. టీఎంసీ నుంచి జేపీసీకి 2 పేర్లను ఎంపిక చేశారు. లోక్సభ సభ్యుడు కళ్యాణ్ బెనర్జీ, సాకేత్ గోఖలే పేర్లను జేపీసీకి పంపించారు. శివసేనకు చెందిన శ్రీకాంత్ షిండే, జేడీయూ నుంచి సంజయ్ ఝా, డీఎంకే తరపున టీఎం సెల్వ గణపతి, పి విల్సన్ సభ్యులుగా ఉండబోతున్నారు. జమిలి ఎన్నికల బిల్లుపై అధ్యయనం కోసం జేపీసీలో 31 మంది ఎంపీలు సభ్యులుగా ఉంటారు. లోక్సభ నుంచి 21 మంది, రాజ్యసభ నుంచి 10 మంది ఉంటారు. విపక్షాల తీవ్ర వ్యతిరేకత మధ్య లోక్సభ, రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల అసెంబ్లీలకు ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించే 2 బిల్లులను కేంద్రం మంగళవారం లోక్సభలో ప్రవేశపెట్టింది. జేపీసీ ప్రతిపాదనను లోక్సభలో ప్రవేశపెట్టబోతోంది కేంద్రం. జమిలి బిల్లును లోక్సభ పరిగణలోకి తీసుకోవడంపై విపక్ష సభ్యులు ఓటింగ్ కోరారు. ఇందుకు అంగీకరించిన స్పీకర్ హైబ్రిడ్ విధానంలో ఓటింగ్ నిర్వహించారు. అనుకూలంగా 269 మంది, వ్యతిరేకంగా 198 మంది ఓటేశారు. దీంతో జమిలి ఎన్నికల బిల్లు ప్రవేశపెట్టేందుకు లోక్సభ ఆమోదం లభించింది. ఈ బిల్లుపై ఎన్డీఏ మిత్రపక్షాలు పూర్తి మద్దతు ప్రకటించాయి. కానీ కాంగ్రెస్ సహా విపక్షాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. పూర్తి స్థాయిలో చర్చ జరిగేందుకు వీలుగా ఈ బిల్లును సంయుక్త పార్లమెంటరీ కమిటీకి పంపించారు.